క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విశ్వ స్త్రీ సభ ప్రపంచమంతటా కూడా తిరు కుటుంబ పండుగను కొనియాడుతుంది. యేసు మరియా యోసేపుల కుటుంబము ఆదర్శ కుటుంబముగా మన ముందు ఉంచుతూ ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, తండ్రి యోసేపులాగా, ప్రతి తల్లి మరియ తల్లిలాగా, ప్రతి బిడ్డ బాలయేసులాగా ఉండాలని తల్లి కోరుతుంది. మరి మన కుటుంబాలను ప్రభు పాద సన్నిధిలో సమర్పిస్తూ, మరి మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత ప్రేమ నిండిన కుటుంబాలుగా ఉన్నాయి, ఎంత అన్యోన్యమైన దైవ భయము చేత నడపబడే కుటుంబాలుగా ఉన్నాయో మనము పరిశీలించుకుందాం దేవుని యొక్క సహాయంతో. క్రిస్టియానో రొనాల్డో అనే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. అలాగే మెస్సీ అని మరొకడు ఉన్నాడు. ఇక్కడ ఈ రొనాల్డో తన సొంత మాటల్లో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ రొనాల్డో బాగా ప్రాక్టీస్ చేసి అలసిపోయి వచ్చాడు, ఇలా రిలాక్స్ అవుతున్నాడు. అప్పుడు తన కూతురు బెల్లా, అమ్మాయి పేరు బెల్లా, డాడీ నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు అని అడిగిందంట. రోజుకి ఎంత సంపాదిస్తావు? నీకెందుకు అన్నాడు. లేదు, నాకు తెలుసుకోవాలని ఉందన్నాడు. ఆ రోజుకి నేను $10,000 సంపాదిస్తానన్నాడు. యావరేజ్గా $10,000 అంటే ఎంత తెలుసా? ఒక డాలరు సుమారుగా 80 రూపాయలు. అంటే 10,000 ఇంటూ 80 అంటే ఎంత? 8 లక్షలు. ఒక్క రోజుకి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. సరే డాడీ, నాకు ఒక $5,000 ఇస్తారా అని అడిగింది. నీకెందుకు? అవసరం లేదు, వెళ్ళు, పాడు చేసేస్తావు అన్నాడు. తన గదిలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. ఈలోపు పక్క గదిలోంచి సౌండ్ వినపడుతుందంట. ఏమిటి? వెళ్ళి చూస్తే ఏముంది? తన కిడ్నీ బ్యాంక్ లాంటిది ఉంటాయి కదా, దాన్ని ఓపెన్ చేసి పగలగొడుతుందంట. పగలగొట్టి మొత్తం అన్నీ కలెక్ట్ చేసి, డాడీ ఇదిగో $10,000, ఒక్కరోజు నీ పని అంతా పక్కన పెట్టి, నీ ఆటలన్నీ పక్కన పెట్టి మాతో గడుపుతావా అన్నది. అప్పుడు తెలిసి వచ్చిందట, తన సొంత మాటల్లో చెప్పినటువంటిదే, నేను కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నాను? నా పిల్లలు నాకు డబ్బులు ఇచ్చి మరి ఒకరోజు ఉండమంటున్నారండి. షాక్ అయ్యాను నేను అని చెప్పి, ఆ తర్వాత 4-5 రోజులు ఈ ఆటలన్నీ పక్కన పెట్టి ఆ పిల్లలతో గడిపానని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనిషి సంపాదనలో పడిపోయి, సంపాదన అనేటువంటి వ్యసనం అడిక్షన్ టు ఎర్న్ మనీ, ఈ సంపాదన వ్యసనంలో పడిపోయి విలువలను మర్చిపోతున్నాడు, వ్యక్తులను మర్చిపోతున్నాడు, కుటుంబ సభ్యులకి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోతున్నాడు. మరి ఈరోజు వస్తువులకి ఇచ్చినంత విలువ వ్యక్తులకి ఇవ్వడం లేదు.
ఒక ముసలమ్మగా ఒక 70 సంవత్సరాలు ముసలమ్మని, ఏమమ్మా అప్పటికి ఇప్పటికీ కుటుంబాలు భార్యాభర్తల బంధాలు ఎలా ఉన్నాయి అని అంటే, బాబు చిన్న ఉదాహరణ చెప్తాను. మా రోజుల్లో ఏదైనా పగిలిపోతే, ఏ గ్లాసు కానీ లేకపోతే ఏ కూజా కానీ పగిలిపోతే దాన్ని రిపేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు రిపేర్ చేయం, దాని పక్కన చెత్త కుండీలో పడేసి కొత్తది కొనుక్కుంటున్నారు. నో మోర్ రిపేరింగ్, వీఆర్ రీప్లేసింగ్. వస్తువులతో మాత్రమే కాదు, వ్యక్తుల విషయంలో కూడా ఇలాగే ఉంది, మానవ సంబంధాల విషయంలో కూడా ఇలాగే ఉంది. ఏమైనా పరపక్షాలు వస్తే, మనస్పర్ధలు వస్తే అందరితో కట్ చేసేసుకుంటున్నారు. భర్త భార్యలు ఏదైనా మాట అనుకుంటే తిరిగి కలవడం ఎలాగో ఆలోచించడం లేదు. నువ్వా నేనా, తాడో పేడ తేల్చేసుకుందాం అంతే. నేనే కరెక్ట్, నువ్వే రాంగ్. అందరూ ఇలాగే ఉంది. ఒక్క మెట్టు తగ్గడానికి ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు? 2 జీతాలు, భర్త సంపాదిస్తాడు, భార్య సంపాదిస్తుంది. భర్తే సంపాదించేవాడు, భార్య మిగిలిన పిల్లలందరూ కూడా అతని మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఆధారపడిన అవసరం లేదు. నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నీకంటే ఎక్కువే తెస్తున్నాను, కాబట్టి నేను చెప్పిన నువ్వు వినాలా, నువ్వు చెప్పిన నేను వినడం ఏంటి? కావాలంటే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి కూడా ఉద్యోగం చేసుకోగలదు, కాపురం చేయలేదు, సంసారం చేయలేదు. ఆ విషయం ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాను. ఒకప్పుడు ఏదైనా పగిలిపోతే రిపేర్ చేసేవాళ్ళం, ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు, పక్కన పెట్టేసి కొత్తది కొనుక్కుంటున్నారు. అలాగే వ్యక్తుల విషయంలో కూడా అంటది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబము విలువల నిలయం, విలువల వ్యాయామశాల. ఎన్నెన్నో పాఠాలు, ఎన్నెన్నో గుణపాఠాలు, మరెన్నో జీవిత పాఠాలు మన కుటుంబం నుండి మనం నేర్చుకుంటున్నాం. నా కుటుంబం, నా ఇల్లు అనగానే నా సొంతం, నాది అనేటువంటి బిలాంగింగ్నెస్ వస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళిపోవాలంతే. ఎవరన్నా అడగండి, సాయంకాలం అయ్యేటప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర ఎవరున్నారు? నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. నా బలాలు మాత్రమే కాదు, నా బలహీనతలు తెలిసిన తర్వాత కూడా నన్ను అంగీకరించి ఆదరించి ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు. అది ఇల్లు, అది కుటుంబం. ప్రియమైన సహోదరులారా, నన్ను అర్థం చేసుకునే మనుషులుండే స్థలం అంటున్నారు. మరి ఇక్కడే ఆదరణ, అభిమానం, అంకిత భావం, ప్రేమ, త్యాగం, సహనము, ఓర్పు, మనం తప్పు చేస్తే క్షమించేటువంటి మనస్తత్వం. క్షమించడం అంటే ఎలాగా? మన క్షమాపణ మనం పొందుతున్నాం. అలాగే గౌరవం, కుటుంబ గౌరవం, మనిషిగా ఉండడం ఎలాగా, హుందాగా జీవించడం ఎలాగా నేర్పిస్తుంది. ఆత్మగౌరవం అంటే ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, వినయము, విధేయత, తగ్గింపు స్వభావం. పెద్దల ముందు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులు విధేయించాలి. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు విధేయిస్తూ ప్రతి తండ్రి, ప్రతి తల్లి పిల్లలకు నేర్పించేటువంటి స్థలం అది.
సానుభూతి. మరి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే అందరూ కలిసి తన సొంత బాధగా భావించి రావడం సానుభూతి. సహానుభూతి అంటారు, సింపతి కాదు, ఎంపతి అంటారు. ఎందుకంటే కుటుంబంలో ఏ ఒక్కరే కష్టం వచ్చినా అది నాకే వచ్చింది అని అనుకోవడం అనమాట. లేకపోతే పోనీ వాళ్ళు వెళ్ళకపోతే నాకు పోయింది అని ఎవరు అనుకోరు. అన్నయ్యకో, తమ్ముడికో, కూతురుకో, కొడుక్కో, అమ్మకో, నాన్నకో ఏదైనా కష్టం వస్తే కుటుంబం అంతా ఆ బాధను భరిస్తారు, ఆ బాధలో భాగస్థులు అవుతారు. నా కష్టంలో తోడుగా ఉంటారు, ధైర్యం చెప్తారు. నా కష్టాన్ని చెప్తే వినేవాళ్ళు ఉండే స్థలం అది. ఓపికగా వినడం అంత సులువైన పని కాదు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, సాయం చేయడం అంటే డబ్బులు ఇవ్వడం అనుకుంటాం. ఒకరు చెప్పిన కష్టాన్ని ఓపికగా వినడం, లిస్నింగ్ అటెంటివ్లీ టు ద పెయిన్ ఆఫ్ అదర్స్, టు ద సఫరింగ్ ఆఫ్ అదర్స్. అది ఎక్కడ జరుగుతుంది? కుటుంబంలో జరుగుతుంది. ఆత్మీయుల మధ్య మనం మన కష్టాన్ని పంచుకుంటాం. అంటే షేరింగ్ పంచుకోవడం అన్నది రెండు విషయాలట. మన సంతోషాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుందట. వెన్ వి షేర్ అవర్ జాయ్ ఇట్ ఈస్ డబుల్డ్. రెట్టింపు అవుతుంది. సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, కుటుంబ సభ్యులందరూ చెప్పగానే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. నాకేదో కష్టం వచ్చింది, ఏదో బాధ కలిగింది, నేను మరొకరితో పంచుకుంటే ఆ బాధ సగానికి సగం తగ్గిపోతుంది. సో షేరింగ్, ఆ పంచుకోవడం అనేటువంటిది కుటుంబంలో జరుగుతుంది. అలాగే మన బలహీనతలను కూడా పంచుకునేటువంటి, మన కష్టం ఎవరితో చెప్పుకుంటాం, మన బలహీనతలు ఎవరితో చెప్పుకుంటాం? రోడ్డు వెంబడి వెళ్ళే వాళ్ళందరికీ చెప్పుకోం. కుటుంబ సభ్యులకే మన బాధ, మన కష్టం, మన బలహీనత షేర్ చేసుకుంటాం. అలాగే మనకు సహకారం అందుతుంది, సంరక్షణ అందుతుంది, పోషణ అందుతుంది. ఇది కాబట్టి కుటుంబం అన్నది సుగుణాల పుట్టినిల్లు. మనల్ని నడిపించేవారు, మనతో కలిసి నడిచేవారు, మన కోసం ఎదురు చూసేవారు ఉండే స్థలం, మన వ్యక్తిత్వం వికసించే పూలవనం కుటుంబం. ఇలా చెప్పకపోతే కుటుంబం గురించి చాలా చెప్పొచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి కుటుంబాలు ఎలా ఉన్నాయి, నా కుటుంబం ఎలా ఉందని మనం పరిశీలించుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం అలవాటు చేసుకుంటున్నారు? పిల్లలు తల్లిదండ్రులను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా అమ్మ నాన్న ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇంటి భాష అని ఒకటి ఉంది. ఇంటి భాష. ఇంటి భాష అంటే కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే పదాలు. ఏమని పిలుచుకుంటున్నారు? మీ అమ్మకో నాన్నకో కోపం వస్తే ఏ మాటలు ఉపయోగిస్తున్నాడు తిట్టడానికి? ఇంటి భాష చాలా ముఖ్యం. అది హౌ హెల్దీ ఈజ్ యువర్ లాంగ్వేజ్ ఎట్ హోమ్. దిగజారుడు భాష మాట్లాడకూడదు మనం. ఎందుకంటే పిల్లలు దాన్ని వింటూ ఉన్నారు, దాన్ని చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తే అదే కరెక్ట్ అని వాళ్ళు అదే రిపీట్ చేస్తారు. ఒక సంఘటన జరిగింది నిన్న మొన్న. తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకి ఎలా వస్తాయి, ప్రాణం మీదకు ఏ విధంగా వస్తాయని చెప్పి నర్సీపట్నంలో, అంటే మన అనకాపల్లి జిల్లాలో ఉన్న నర్సీపట్నంలో జరిగిన సంగతి ఇందాక చూశాను. అతను రిటైర్డ్ ఆర్మీ, భార్య చనిపోయింది, ఒక కూతురు ఒక కొడుకు. కూతురు పెళ్ళైపోయింది, ఎక్కడో ఉంటుంది. తండ్రికి తాగుడు అలవాటు.
కొడుకు కూడా అదే అలవాటు. బయట ఎక్కడో తాగేసి తన స్నేహితుడిని తీసుకొచ్చాడు. తండ్రి అప్పటికే తాగేసి ఉన్నాడు. స్నేహితుడు ముగ్గురు కలిపి తాగారు. అదైన తర్వాత స్నేహితుడు వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ తర్వాత తండ్రి కొడుకులు ఏదో వాగ్వాదం జరిగింది, ఘర్షణ పడ్డారు. అప్పటికే తండ్రి తాగేస్తున్నాడు, కొడుకు కూడా తాగేస్తున్నాడు. ఏదో మాట అనుకున్నారు. వాడు సన్నుకాలు ఉంటుంది, సన్నుకాలు రాయి ఉంటుంది కదా, ఆ తండ్రి ఆ కోపంతో ఆ రాయి తీసుకొని కొడుకుని కొడిచాడు. రాత్రంతా బ్లడ్ కారుతూ తెల్లవారికి చనిపోయాడు. కొడుకుని తన చేతులారా తండ్రి చంపేసుకున్నాడు. కారణం తాగుడు అలవాటు. తల్లిదండ్రుల అలవాట్లను పిల్లలు నేర్చుకుంటారు. అది భాష కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే మంచి సుగుణాలు ఉన్నట్లయితే, మంచి లక్షణాలు ఉంటే, మంచి అలవాట్లు అవే నేర్చుకుంటారు. ఇంటి భాష గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక ఇప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను. పిల్లల పెంపకంలో జరిగేటువంటివి. ఒక దగ్గర 2 మాట్లాడే చిలక పిల్లలు ఉన్నాయట. మాట్లాడే బాతు పిల్లలా? ఏం పిల్లలు? చిలక పిల్లలు. అంటే వాళ్ళు చిలక పలుకులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందు గురించే వినబడలేదు వీళ్ళకి. ఓకే, దాని డిమాండ్ ఎక్కువ. ఓ పిల్లని వేద పండితుడు తీసుకెళ్ళాడట. ఎప్పుడు కూడా మంత్రాలు, ఇంకా సూక్తులు, సుభాషితాలు ఆ ఇంట్లో వింటూ ఉంటారు. ఇంకొక పిల్లని మాంసం దుకాణం దగ్గర ఉంటాడు కదా, మస్తాన్ గారికి తీసుకెళ్ళాడట. మటన్ దుకాణం మస్తాను తీసుకెళ్ళాడు. వీడు ఓనరు ఒకసారి నా చిలక పిల్లలు ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్ళాడట. ఒకసారి ముందు ఆ పండితుడి దగ్గర ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి అలా రాగానే అక్కడ పంజరంలో ఉంది చిలక పిల్ల. బాగున్నారా? మంచినీళ్ళు తాగుతారా? ఎండలో పడి వచ్చారు? మాట్లాడుతుంది. అబ్బా ఎంత మర్యాద అనుకున్నాడు. సరే, కొంతసేపు అయిన తర్వాత ఆ పక్క వీధిలో ఉన్న 2వ పిల్ల ఎవరికి ఇచ్చాడు? మటన్ మస్తానికి ఇచ్చాడు. అతను ఇలా వస్తున్నాడు. రండి, పట్టుకోండి, నరకండి, కొరకండి, కోసేయండి, ముక్కలు చేసేయండి అంటుందంట. తోలు తీసేయండి అంటుందంట. పారిపోయాడు అక్కడి నుంచి. ఇంటి భాష, పెరిగే వాతావరణం, అక్కడొచ్చేటువంటి వాడే మాటలు, అలవాట్లు, దాని ప్రభావం ఎంత తీవ్రంగా, ఎంత లోతుగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మరి ఇటువంటి ప్రపంచానికి మరి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలనే విషయాలు కూడా మనం సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎన్నోసార్లు మనము చదివాము, అన్నిసార్లు ఇది మనకు అవసరమే. ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు అవసరమే. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపించవలసిన ఆదరువు, 3వ అధ్యాయంలో 3వ వచనం, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. తండ్రిని, అతని ప్రార్థనను దేవుడు ఆలకించును.
తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే అని చెప్తూ 12వ వచనం చక్కనటువంటి మాట. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకో, అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగాను ఆరోగ్యముగాను ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. వృద్ధుడైపోయినటువంటి నీ తండ్రిని తల్లిని నువ్వు విలువ లేని వారిగా పక్కన పెట్టేకు. ఎందుకంటే నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు శక్తి లేదు, బలం లేదు, ముసలోళ్ళు అయిపోయారు, కదలలేరు. నిజానికి వాళ్ళు పనులు వాళ్ళే చేసుకోలేరు. అలాంటప్పుడు చిరాకు పడి విలువలేనట్టుగా కసిరేయడం, చిన్న చూపిసి చులకనగా చూడడం, అది చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళకి. అప్పుడప్పుడు కన్నీరు పెట్టిస్తుంది కూడాను, బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసం, గుండెల మీద పెట్టుకొని పెంచాము. ఈరోజు ఎంతోమంది బయటికి ఈడ్చేస్తున్నారు, కొడుతున్నారు. ముసలోళ్ళని సంగతి కూడా చూడకుండా కొట్టడం, తిట్టడం, అవమానించడం జరుగుతుంది. ఇది అవునా కదా? అవును. మర్చిపోవద్దు, ఒకప్పుడు వారు పడిన కష్టాన్ని మర్చిపోవద్దు. మనకు తెలియదు కూడాను వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో. మనకి ఎప్పుడు అనారోగ్యం వస్తే వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మనకు తెలియదు. కాబట్టి నువ్వు యవ్వనం మంచి వయసులో ఉన్నావు కాబట్టి నువ్వు నాకు ఎలా చేసినా చెల్లుతుంది అనుకోకు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం. మరి మన ముందు ఒక చక్కనైనటువంటి కుటుంబాన్ని తల్లి శ్రీ సభ ఉంచుతుంది. యేసు మరియా యోసేపులు. యోసేపు గారు మరియను దైవ కుమారుణ్ణి ప్రేమించాడు, ఎంతో దేవునికి విధేయించాడు. ఒక ప్రేమించే భర్తగా, ప్రేమించేటువంటి తండ్రిగా యోసేపు గారు ఉన్నారు. మరియా దైవ చిత్తానికి శిరస్సు వంచింది, దేవుని విధేయించింది, ఎంతో త్యాగం చేసింది. ఒక అణకువగలిగినటువంటి భార్యగా, ఇల్లాలుగా, ప్రేమించే తల్లిగా ఆమె మరియ తల్లి తన యొక్క పాత్రను పోషించింది. మరి యేసు ప్రభు తల్లిదండ్రులకు విధేయించాడు. దేవుడు మనుషులైనటువంటి తల్లిదండ్రులకు యోసేపు మరియలకు విధేయించాడు. మనం ఎవరికి విధేయిస్తున్నాం? మనుషులకి విధేయించిన కాదు, దేవుడే మనుషులకు విధేయించాడు. కాబట్టి దైవానుగ్రహములను, ప్రజల ఆదరాభిమానములను పొందగలిగాడు. ఎందుకంటే అతడు తల్లిదండ్రులకు విధేయించాడు. అటువంటి విధేయత మన పిల్లలందరికీ ఉండాలి. ఈరోజు నా కుటుంబము ఆరాధించే కుటుంబంగా ఉందా? నా కుటుంబములో దేవుడు ఉన్నాడా? నా కుటుంబము దేవుని మీద ఆధారపడి జీవిస్తుందా? నా కుటుంబము దేవుని సన్నిధిలో మోకరిస్తుందా? ఈరోజు ప్రార్థనలో దేవుడే మన కుటుంబాలకు ప్రధాన కేంద్ర బిందువు. ఆ ప్రభు చుట్టూ మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి కుటుంబంలోనూ ప్రార్థన జరగాలి. ప్రతి కుటుంబం కూడా కుటుంబ సమేతముగా నేను ఆలయానికి వస్తున్నానా? నేను వస్తున్నాను కదండి అంటాడు. మా ఆడవాళ్ళు వస్తారండి, వెళ్ళండి మీరు. మాస్టర్ గారు ఉపదేశాలు వెళ్తుంటే మా ఆడవాళ్ళు వస్తారు. ఆడవాళ్ళకి రక్షణ, మగవాళ్ళకి రక్షణ అవసరం లేదు, మాస్టర్కి రక్షణ అవసరం లేదు, దేవుడు ఆశీర్వాదాలు అవసరం లేదు. మా ఆడవాళ్ళు వస్తారు.
కొన్ని చోట్ల స్త్రీ సభ కాదు, స్త్రీ సభే. పురుషులు ఎవరు ఉండరు అక్కడ, ఫాదర్ గారు తప్ప, మాస్టర్ తప్ప. కొన్ని చోట్ల అయితే మాస్టర్ గారు కూడా ఎవరో ఆడవిడ ఉంటుంది, ఉపదేశ అమ్మ ఉంటుంది. ఉపదేశ అమ్మ ఉన్నటువంటి విచారణలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. ఏకైక మగవాడు ఎవరంటే, పురుషుడు ఎవరంటే ఫాదర్ గారు ఒకరే ఆ పూజకి. ఆ గ్రామాల్లో అలా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధికి రావాలి, కష్టాన్ని పంచుకోవాలి, కలిసి మాట్లాడుకోవడం. మరి ఈ రోజుల్లో మన సమయం అంతా కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోయింది, దొంగతనం చేసేసింది, దోచేసుకుంది సెల్ ఫోన్. చాలా కార్టూన్స్ ఉంటాయి. పాత రోజుల్లో అందరు కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకునేటువంటి కార్టూన్ ఒకటైతే, మరో ప్రక్క 10 మంది ప్రయాణం చేస్తుంటారు, లేదా అక్కడ ఉంటారు. ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు, ఎవరు టీవీ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు ఆటలు ఆడుకుంటారు అంతే. సెల్ ఫోన్ అందరినీ కలపడానికి, కానీ దీన్ని ఎవరికి వాడినే ఒంటరిని చేసేస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మనుషులు మాట్లాడుకోవాలి, ఒకరు కలిసిమెలిసి ఉండాలి, మాట్లాడుకోవాలి, కష్టాన్ని పంచుకోవాలి. మరి అటువంటి వాతావరణం ఈ రోజుల్లో మన కుటుంబాల్లో లేదు. ప్రియమైన సహోదరులారా, మరి ఇదొక్కటైతే మరొకటి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రారంభంలో చెప్పాను నేను, భర్త భార్యలు మాట అనుకొని తెగిపోతున్నారు, విడిపోతున్నారు. చిలికి చిలికి గాలివాన తుఫాన్ అయిపోయి, సునామీ అయిపోయి, హుద్దుద్దు అయిపోతుంది. తెగేంతవరకు లాకూడదు. నీకు పట్టు ఉంది, నిజమే, నాకు ఆత్మగౌరవం ఉంది, నేను అడుగుతాను, అడుగు. అది ఎంతవరకు అటు లాగుతున్నావు, ఇటు తెగిపోయేంతవరకు లాగకూడదు, ఎక్కడో దగ్గర వదలాలి, ఒక మెట్టు దిగాలి. అప్పుడే ఆ కుటుంబం, ఆ సంసారం సవ్యంగా ఉంటుంది. తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు? తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరూ తప్పులు చేస్తారు. కాబట్టి అది మనసులో ఉంటే తగ్గుతారు, లేకపోతే తగ్గరు. అంతేకాదు ప్రియమైన సహోదరులారా, ప్రతి కుటుంబంలోనూ కూడా కుటుంబ యజమాని, తల్లిదండ్రులు, ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారు, చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు, వృద్ధులు ఉన్నారు. కాబట్టి ఇన్ని రకాల మనస్తత్వాలు, భిన్న వయస్సులో ఉన్నటువంటి వారి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకు అవసరాలు ఏంటి, ముసలి వాళ్ళ అవసరం ఏంటి? ఏ యజమాని అయితే ఇది గుర్తిస్తాడో అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరి అవసరం ఏమిటి అని గుర్తిస్తూ దాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి. అది కుటుంబ యజమానిగా బాధ్యత. ఏదో పడిచేస్తున్నాను కాదు. నీకు అవసరం ఏంటి, నీ అవసరం ఏంటి, నీ అవసరం ఏంటి, నీ కష్టం ఏమిటి, నీ వయసుతో వచ్చిన కష్టం ఏమిటి, అది గుర్తించగలగడం. అది ఎవరు చేస్తారు? ప్రేమించే వాళ్ళు చేస్తారు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు కుటుంబాలు కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి ఉంటాయంట. మరి ఈరోజు కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబం అంతా దేవుని ఆలయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉందా? కుటుంబం అంతా కలిసి భోజనం చేసే పరిస్థితి ఉందా? కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయం చేస్తున్నప్పుడు అందరినీ సంప్రదించేటువంటి పరిస్థితి ఉందా? ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అందరూ ఇలా ఉండండి అంటే, కొన్నిసార్లు అందరూ ఉంటారు, తల వంచుతారు, కానీ సంతోషంగా వంచరు. కాబట్టి అందరినీ సంప్రదించే అవకాశం ఉంటే, అందరినీ ఒక మాట అడిగి ముందుకు వెళ్తే, కష్టం వచ్చిందనుకోండి కలిసి ఉంటారు, ఆ బాధను కూడా అందులో సహకరిస్తారు, భాగస్తులు అవుతారు. లేదంటే ఎవరిని అడిగి చేశారు?
ఇది కుటుంబంలోనే కాదు, ఏ కంపెనీలో అయినా, ఏ వ్యవస్థలో, ఏ ఆఫీసులో అయినా సరే ఇలాగే ఉంటుంది. కన్సల్టేషన్ లీడ్స్ టు కోఆపరేషన్. సంప్రదింపులు సహకారానికి దారితీస్తాయి. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు మరొకసారి మన కుటుంబాలను తిరు కుటుంబ పోలికలో ఉన్నాయో చూసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల సర్వేశ్వర, యేసు మరియ యోసేపుల తిరు కుటుంబాన్ని మాకు ఆదర్శంగా ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి తండ్రి యోసేపు వలె, ప్రతి తల్లి మరియ వలె, ప్రతి బిడ్డ బాలయేసు వలె పవిత్రతలో, వినయములో, ప్రేమలో, త్యాగములో ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. ఎవరి అవసరం ఏమిటో, ఎవరి మానసిక స్థితి ఏమిటో, ఎవరి బలహీనత ఏమిటో ప్రభువా మాకు తెలుసు. వారందరినీ గుర్తు చేసుకొని మీ పాద సన్నిధిలో మా కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. దీవించి